ఈ జనసేన టీడీపీ బీజేపీ కుమ్మకైనా జగన్ గారిని ఏం చేయలేవు. ఎందుకంటే వీళ్ళు కుమ్ములు ఆడుకొని రాజ్యాంగాన్ని ఓడిపేస్తారు. ఇదైతే ఈయన సింగిల్గా ఉన్నాడు కాబట్టి సింహం ఎప్పుడు సింగిలే, ఆయన పరిపాలన బాగుంటుంది. మరి భువనేశ్వరి గారు ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. ఆవిడ అంటది తండ్రిని అనకూడదు, కానీ తండ్రిని మోసం చేసినప్పుడు మరి భావన నువ్వు సపోర్ట్ చేయకూడదు. అలాంటిది ఈ భువనేశ్వరి ఎందుకు భావన సపోర్ట్ చేస్తుందో మనకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు ఆవిడని బట్టి అక్కని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగాన్ని ఇప్పుడు రాజ్యం వెళ్ళకపోయినా వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు బాగానే ఉండాలా, యువతలో పేదవాళ్ళు బాగుండక్కర్లేదా? అందుకనే జగన్ గారు వచ్చారు, పేదవాళ్ళకి అందరికీ బాగా న్యాయం చేశారు. ఆయనకేమో సంక్షేమ పథకాలు చాలా బాగా పెట్టాడు. ఇప్పుడు డబ్బున్న రంగా గారు ఒకప్పుడు విజయవాడలో రంగా గారు చేసిన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఉన్నవాడి దగ్గర తీసుకొని లేనివాడికి పెట్టాడు ఆయన. అలాంటి పరిపాలన కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఇంకైనా. రంగా గారి బాటలోనే ఈయన కూడా బాగానే చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎలా చేశాడో, ఆ తర్వాత రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళకి మించిన పరిపాలన ఈయన బాగానే చేస్తున్నాడు. మరి రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కువైపోయింది ఏమండి, అన్ని అపోహాలండి. మనం అనుకుంటే మనం ఏదంటే అదే, నందిని నంది అంటారు, పంది అంటారు. చంద్రబాబు నాయుడు చాణక్యుడు, ఏదంటే అదే చేస్తాడు. ఇప్పుడు ఉన్నత వాస్తవాన్ని మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేయడంలో నెంబర్ 1 దిట్ట చాణక్యుడు ఆయన. దాని నిజాన్ని అబద్ధాలు చేసే ప్రాణి అంటే చంద్రబాబు నాయుడే. గతంలో కానీ ఇప్పుడు బాగుందన్న పరిపాలన, ఇప్పుడు సూపర్గా ఉంది పరిపాలన, బాగుంది ఇప్పుడు. అది వస్తాడు 175 కంటే 175 రాకపోవచ్చు. ఇవన్న కూటమిలు ఇవన్నీ చేసినా ఏం చేసుకున్నా 100 మాత్రం గ్యారంటీ అన్న. మరి డ్రగ్స్ ఎక్కువైపోయింది అంటారు. డ్రగ్స్ తాగేటోడు నాకు మందు దొరకలేదు అనుకో, నేను ప్రభుత్వాన్ని తిడతాను. మరి అదిగా టీడీపీ వాళ్ళు చేతులు కట్టుకుని లుంగీలు కట్టుకుని పరిగెడుతున్నారు. ఎవరిది మరి నువ్వు అంటున్నాగా, ఇప్పుడు నువ్వు అంటున్నాగా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి అది కాదు, డ్రైవర్ అన్నది పిల్లలు పెంచుకోలేక నువ్వు చేస్తా. ఇప్పుడు మీరంటే ప్రభుత్వ పరిపాలన, మాకైతే సంక్షేమ పథకాలు వచ్చాయి, మాకు న్యాయం చేశాడు, మేము అది చేస్తాం. తిని లేదంటే అది చేయలేం కదా. తిని లేదంటే అబద్ధాలు ఆడలేం కదా. అదే ఇప్పుడు ఒక ఇంట్లోన 4 అన్నదమ్ములు ఉన్నారు, 4కి న్యాయం చేయలేంగా. ఇప్పుడు కడుపు మండేటోళ్ళు ఏదైనా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు, ఆటో వాళ్ళకి ఏమంటే ఉచిత ఆర్టీసీ ప్రభుత్వం హైదరాబాద్లో చూసాము, ఆడవాళ్ళే తిట్టుకుంటున్నారు. కానీ ఉచిత ప్రభుత్వంలో కొట్లాడుకుంటారు, జుత్తులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మరి అదే ప్రభుత్వం ఇక్కడ జుత్తులు పట్టుకుని కొట్టుకోవాలా? మరి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఫ్రీ బస్ అన్నాడు, ఏ విధంగా పెట్టేస్తాండి? కోట్ల రాస్తే మరి అది జనాలు సొమ్ము కదా. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ ఇచ్చే సొమ్ములన్నీ వాళ్ళ సొంత ఆస్తులేనా? గవర్నమెంట్ సొమ్మేగా, మీది నాది అందరిని కలిపేగా. ఆయన ఒకటేంటంటే ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని లేనివాడికి పెడుతున్నాడండి. అది ఉన్నమ్మా. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో కష్టాలు నష్టాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 10 మళ్ళీ ఈసారి గెలిపిస్తే నువ్వు ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కడుతున్నావు? ఏం కేసు ఉంది? ఏం కేసు ఉందన్న? టీడీపీ ప్రభుత్వంలో ఏమి ఇచ్చాడు ఆటో వాళ్ళకి? నీకు 115 రూపాయలు రోడ్డు ట్యాక్స్ తీస్తే సరిపోతుందా? ఆటో వాడికి 10,000 రూపాయలు ఏమని ఇచ్చింది? ఎవరిచ్చారు? మీరు అడిగారా? ఎవరు అడగలేదు కదా. ఆటో ఓనర్ 5 లక్షల రూపాయలు ఓనర్ అయితేనే 10,000 రూపాయలు ఇచ్చాడు డ్రైవర్కి. నువ్వు ఓనర్ కాబట్టి నీకు కొమ్ములు వచ్చాయి. మాలాంటి డ్రైవర్ ఏమవ్వాలి? అంటే నువ్వు కూడా అప్పు చేసి కట్టుకన్నా, నువ్వు అప్పు చేసి కట్టుకో. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాకు కూడా అప్పు 5 లక్షలు ఆటో కొనుక్కో. 30,000 పెట్టుకుంటే ఆటో వస్తుంది నీకు. 30,000 తోలేకపోతున్నావా? నువ్వు 30,000 తోలేకపోతున్నావా? రోజుకి 1000 రూపాయలు ఈజీ తీసుకెళ్తారు ఎవరైనా తోలుకుంటే. ఈ పొద్దునైతే ఎక్కడ కడుపు మార్చుకుని ఉన్నా. ఎంతైనా తోలు, చూడు కష్టపడిన వాళ్ళు కష్టపడానమ్మా. చూడు చంద్రబాబు నాయుడు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడుగా, మరి అప్పుడు డబ్బులు వస్తాయా? సార్ చెప్పింది అంటారా? ఉచిత ప్రయోజనం అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత తారుమారు జరిగిద్ది. అది ప్రతి ప్రభుత్వం అనేది కామన్. అది అంటే ఇప్పుడే తక్కువ తోలుతా అంటావు, అప్పుడు చంద్రబాబు చెప్పింది అంటారా? 10,000 తోలేసామన్నా మేము. అప్పుడు ఇదే తోలాం, ఇప్పుడు ఇదే తోలుతున్నాం అన్నా. కాకపోతే ఫ్రీ బస్ పెట్టేటప్పుడు ఆటో వాళ్ళకి అది ఇప్పుడు ఆలోచించుకొని చేయాలి. ఇది జగన్ అయినా చేయాలి, చంద్రబాబు నాయుడు రెచ్చగొడతా ఉంటాడు. ఇప్పుడు బస్సుల వాళ్ళకి పెన్షన్ లేవని వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చాడు. ఉదయం సాయంత్రం 24 గంటలు కూర్చున్నవారు. వాళ్ళు బిఆర్ఓ వచ్చేసి ఇవాళ లేదంటే రేపు రండి అనేవాడు.
మరి వాళ్ళు ఇప్పుడు మరో కిరో మనం తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. రూపాయల కేసు 10,50 ఎందుకు కొడుతున్నాడు మరి? ఎవరు కొట్టారు? నాకైతే 2019 కేసే లేదు నాకు. నీకు లేదండి. మరి నువ్వు అంటే జగన్ చుట్టానా? నేను జగన్ చుట్టానా? వెళ్ళి పోలీసు వాళ్ళ ముందు గెలిచితే అలాగే కొడతారు కేసులు. ఇక చెప్పండి, ఎంత కట్టారు మీరు కేసు? చెప్పండి ఇప్పుడు. అన్నా ఏ విధంగా కట్టాడనా 4,000? ఫోటో కేసులు అన్న, సిగ్నల్ జంపులు ఎలా కట్టారు? సిగ్నల్ జంప్, సిగ్నల్ అక్కడ పని చేస్తున్నాయా? సిగ్నల్ పని చేస్తున్నాయా? సిగ్నల్ పని చేస్తున్నాయా? నేను అడుగుతా, ఎవడొచ్చి నేను అడిగితే మాట్లాడితే సిగ్నల్ ఎక్కడ పని చేస్తున్నాయి? ఏ కానిస్టేబుల్ కరెక్ట్ గా పని చేస్తున్నాడు చూపించండి. అది నువ్వు నిరూపించనా? అది నువ్వు నిరూపించు. ఇప్పుడు ఏ కానిస్టేబుల్ కరెక్ట్ గా పని చేస్తున్నాడు? వాడు చెప్తున్నాను చూడండి, జగన్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నా, జగన్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలకు లంచాలు లేవు, పోలీసు వాళ్ళకి లంచాలు లేవు, వీళ్ళందరూ కాబట్టి వీళ్ళు ఎన్నైనా తిడతారన్నా. మా బోటు వాళ్ళకి 15,000 డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నారు చూసావా? అలాంటి మధ్యవర్తులకు బియ్యారు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు అందట్లేదు. వాస్తవం అది. నా పిల్లకి ఫీజు రింబర్మెంట్ ఏంటి, మా మిస్సెస్కి ఏమో 45 years ఫండ్ ఏంటి, తర్వాత ఏమో నాకేమో ఆటోది 5 సంవత్సరాలు డబ్బులు ఏంటి, అన్నీ కలిపి నాకు 5 లక్షల వరకు వచ్చిందండి. మరి ఇంకా నేను ఆయనకు నా ఓటేకపోతే ఎవరికి వేస్తాను? ఏ ప్రభుత్వం ఇచ్చింది నాకు? నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు ఏ ప్రభుత్వం నాకు 10 రూపాయలు ఇవ్వలే. మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది 5 లక్షలు. నమ్మాలా లేదా? నేను మీకేం రాలేదా? నాకేం రాలేదన్నా. ఇప్పుడు ఈ కులం చంద్రబాబు నాయుడు ఇదే దుర్గగూడలో ఒకటి నాయి బ్రాహ్మణులకి తోకలు కట్ చేస్తాం అన్నాడు. అలాగ అనొచ్చా ఎవడైనా? ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం అంటే ఎవరిని పెడతా ఏ కులాన్ని పెట్టి ఆ కులాన్ని పెట్టి తిట్టాను అధికారం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా? చెప్పండి. జగన్ తిట్టాడే ఏంటి? ఎవరిని తిట్టాడు చెప్పు? బీసీలు నావాలన్నాడు అందరినీ. నువ్వు చెప్పాను, నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేవు కదా, రేపు నాడు అదే ప్రూఫ్లు తీసుకొచ్చి. ప్రూఫ్లు అంటే ఏం లేవన్నా. ఇప్పుడు మీడియాలో అన్ని అబద్ధాలు పెడుతున్నారన్న, వాస్తవాలు గ్రహించాలి. డైరెక్ట్ లైవ్ లో విన్నాం మనం. భయం వేసే ముగ్గురు కలిసారు. శరీరంలో కూడా దీంట్లోకి వచ్చింది భయం వేసి, మనవాడు తెలంగాణలో చేసి తెలుసా? ఆవిడ కూడా సిగ్గులేదు కొంచెం కూడా. అన్నయ్యని సపోర్ట్ చేయలేక మళ్ళీ ఈవిడికేం పదవి కావాలంటే తీసుకో, తప్పే ఉంది, అడిగి తీసుకోవచ్చు కదా. మరి రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తున్నారని చెప్పండి. ఎక్కడన్నా లేదు, ఏ ప్రభుత్వంలో లేదన్న రౌడీ రాజ్యం. మరి చంద్రబాబు నాయుడు అంతెందుకు టీడీపీలో ఇదే మన ఏమంటే దుర్గగుడి వెనకాతల లోటస్లో మరి ఒక అమ్మాయిని తెలుగుదేశం నాయకుడేగా పైనుంచి దూకి సచ్చింది. మరి అప్పుడు ఏం పీకారు? అప్పుడు రౌడీ రాజ్యం లేదా? ఎప్పుడు లేదన్న రౌడీ రాజ్యం. ఎప్పుడు లేదు డ్రగ్స్లో, ఎప్పుడు లేదు కల్తీ. అప్పుడు చచ్చారు, ఇప్పుడు చచ్చారు అందరూ. ఎంతైనా చూస్తాడు? అన్ని ప్రభుత్వాలు చూడాలి కదా, అన్ని జిల్లాలో చూడాలి కదా. కింద నాయకులు సరిగ్గా పనిచేస్తే పై నాయకులు బాగానే ఉంటారు. కింద నాయకులు సరిగ్గా లేనప్పుడు ఎలా చేస్తారు? అవునా కదన్న? ఒకటి పిచ్చి. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ చేశాను. నేను హైదరాబాద్లో 100 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడిని. కేఏ బాల్ ఇచ్చాడు పెన్షన్. మరి 200 పెన్షన్ ఇచ్చినాడు. 24 గంటలు తిప్పాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి విఆర్ వాళ్ళు సాయంత్రం వచ్చేసి ఫ్యాన్ వేసుకొని ముసలిని కాస్త రేపు రండి దెంగమని చెప్పేవాడు. మరి అప్పుడు మొర్రో మనకు అదే 200 రూపాయలు ఆటో ఛార్జీలు పెట్టుకుని 200 కోసం వచ్చేవారు. అర్థమైందా? మరి వాళ్ళు 2,000 చేశారు. ఎవరి వల్ల చేశారు? జగన్ వల్లే కదా చేసింది.